Life is beautiful. 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 Action. Hi. No. Sorry. Cut. Hi, I am Sushil. Now I am going to teach you how to solve this Rubik's Cube. This is called Rubik's Cube. This one is found by a scientist named called తెలుగులో దీన్ని మనం రూబిక్స్ క్యూబ్ అని అంటాం. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే రూబిక్స్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు కాబట్టి దీనికి రూబిక్స్ క్యూబ్ అని పేరు వచ్చింది. టోటల్గా మనకి రూబిక్స్ క్యూబ్స్ చాలా టైప్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 2x2x2 3 2s అంటే ఇది 3x3x3 రూబిక్స్ క్యూబ్. 3x3x3 అంటే x యాక్సిస్లో 3, y యాక్సిస్లో 3 అండ్ z యాక్సిస్ 3, అందుకని 3x3x3 రూబిక్స్ క్యూబ్ అని అంటాం. టోటల్గా 4x4x4 5x5x5 అట్లా 11x11x11 వరకు ఉంటాయి రూబిక్స్ క్యూబ్ టైప్స్. 2x2x2 రూబిక్స్ క్యూబ్ చాలా సింపుల్, ఎవరైనా సాల్వ్ చేయాలి, ఈవెన్ ఎల్కేజీ స్టూడెంట్ కూడా సాల్వ్ చేస్తాడు. కానీ కాంప్లెక్సిటీ 3x3x3 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది సాల్వ్ చేయడం. యాక్చువల్గా ఇది చాలా సింపుల్ సాల్వ్ చేయడం, మెథడ్ తెలిస్తే. మెథడ్ తెలియకపోతే సంవత్సరం ట్రై చేసినా రాదు. ఇది చాలా ఈజీ అని ఎందుకు అంటున్నానంటే నాకే సాల్వ్ చేయడం వచ్చిందంటే మీకు ఇంకా ఈజీగా వస్తుంది సాల్వ్ చేయడం. మనం రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయడానికి నేర్చుకోవడానికంటే ముందు ఒక బేసిక్ ఎనాలిసిస్కి వద్దాం. ఈ రూబిక్స్ క్యూబ్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ పీసెస్ ఉంటాయి. ఏవేంటి అంటే అవి సింగిల్ కలర్డ్ పీసెస్, 2 కలర్డ్ పీసెస్ అండ్ 3 కలర్డ్ పీసెస్. మొత్తం 3 టైప్స్. సింగిల్ కలర్డ్ పీసెస్ మొత్తం ఓన్లీ సెంటర్స్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ సింగిల్ కలర్ ఉంది, ఇక్కడ కూడా సింగిల్ కలర్, ఇక్కడ కూడా సింగిల్ కలర్, ఇక్కడ కూడా సింగిల్, ఇక్కడ సింగిల్, ఇక్కడ సింగిల్. టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. ఈ 6 ఫేసెస్కి 6 సెంటర్స్ ఉంటాయి, అవన్నీ సింగిల్ కలర్డే ఉంటాయి. తర్వాత సెకండ్ టైప్ వచ్చేసి 2 కలర్డ్ పీసెస్. ఇవి 2 కలర్డ్, ఎల్లో గ్రీన్, ఇట్లా రెడ్ వైట్, మళ్ళీ ఆరెంజ్ బ్లూ, ఇట్లా రెడ్ ఎల్లో, ఇవన్నీ 2 కలర్డ్ పీసెస్ అనమాట. ఇవన్నీ ఇక్కడ సైడ్స్కి ఉంటాయి మొత్తం ఫేసెస్కి. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి 3 కలర్డ్ పీసెస్. ఈ 3 కలర్డ్ పీస్ అంటే 3 కలర్స్ ఉంటాయి ఒక్కో పీస్కి. ఇవన్నీ ఓన్లీ కార్నర్స్లోనే ఉంటాయి, అబ్జర్వ్ చేస్తే. మొత్తం 8 ఉంటాయి, 8 కార్నర్స్ కదా మనకి, అందుకని 8 ఉంటాయి అన్నమాట. అది ఈ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం మొత్తం జస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ దీన్ని ఎట్లా పోల్చుకోవచ్చు అంటే మనం ఎట్లా కంపేర్ చేయొచ్చు అంటే ఒక 3 స్టేర్ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడంలా కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఇది ఒక బేస్మెంట్ వేయాలి. ఫస్ట్ బిల్డింగ్ అంటే బేస్మెంట్ వేస్తాం కదా, అట్లా ఒక బేస్మెంట్ వేయాలి. ఇదంతా ఫామ్ చేయాలి ఫస్ట్. తర్వాత ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ కట్టాలి. అర్థమైంది కదా? 3 స్టేర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లాగా మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం ఒక బేస్మెంట్ వేద్దాం. బేస్మెంట్ వేయడానికి మనకి ఇష్టమైన కలర్ ఒకటి చూజ్ చేసుకోండి. నాకు ఇష్టమైన కలర్ వైట్, నేను వైట్ చూజ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు వైట్ అన్ని మ్యాచింగ్ తీసుకురావాలి ఇక్కడికి. ఎప్పుడైనా మనం చూజ్ చేసుకునేటప్పుడు సెంటర్స్ని చూజ్ చేసుకోవాలి. ఇది వైట్ సెంటర్ ఉంది, ఈ వైట్కి ఈ సెంటర్కి మనం అన్ని వైట్ అన్ని మ్యాచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వైట్ సెంటర్ దాన్ని ఎప్పుడు ఎటు మార్చినా కానీ మారదు, అది ఆ సెంటర్లోనే ఉంటుంది. చూడండి, దాని ఆపోజిట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనం ఇది తిప్పితే దీని ఆపోజిట్లో ఎల్లో ఉంది, అది కూడా మారుతూ ఉంటుంది. కానీ సో మన సెంటర్కి సైడ్స్ అన్ని మ్యాచ్ చేసుకోవాలన్నమాట. అయితే సాల్వింగ్ కంటే ముందు మనం ఫస్ట్ ఒక బేసిక్ ఐడియాకి రావాలి, ఫేసెస్ గురించి తెలుసుకోవాలి. ఫేసెస్ ఏంటంటే టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి మనకి. ఇది ఎప్పుడైనా మనం ఫస్ట్ చూజ్ చేసుకునేది ఫ్రంట్ అప్పుకు పెట్టుకోవాలి. ఇది అప్ సైడ్ ఉంది కాబట్టి అప్పు. ఇది మన సైడ్ ఫేస్ చేసేదాన్ని ఫ్రంట్ ఫేస్ అనుకుందాం. రైట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ ఫేస్. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ ఫేస్. ఇది డౌన్. ఓకే, అప్పు డౌన్, రైట్ లెఫ్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇవి ఫేసెస్ అనమాట. అయితే వీటికి మనం ఒక రొటేషన్ ఇచ్చుకుందాం. రొటేషన్ అంటే మనకి ఏం తెలుసు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది తెలుసు. సో ఇది ఫ్రంట్ ఇలా రొటేషన్ చేస్తాను అనుకో, ఫ్రంట్ క్లాక్ వైజ్ అనమాట. ఇది క్లాక్, ఎందుకు మనకి క్లాక్ కూడా ఇలా తిరుగుతుంది కదా, క్లాక్లో హ్యాండ్స్ కూడా. సో ఇది క్లాక్ వైజ్, ఓకే కదా. అయితే ఫ్రంట్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది ఆపోజిట్, ఇది యాంటీ క్లాక్ వైజ్. అలాగే రైట్ కూడా, రైట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 ఉంటాయి. ఇది రైట్ క్లాక్ వైజ్ అంటే దాన్ని ఫస్ట్ మనకు అర్థం కాదు, క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే రైట్కి. సో దాన్ని ఫ్రంట్కి ఇలా రైట్ ఉంది కాబట్టి దీన్ని ఇలా తిప్పుకోండి.
మన సైడ్కి. తిప్పుకున్న తర్వాత క్లాక్ వైజ్ అప్లై చేయండి. క్లాక్ వైజ్ ఇది, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటువైపు వస్తుంది యాంటీ క్లాక్ వైజ్. సో లెఫ్ట్, ఇప్పుడు లెఫ్ట్ ఇది, దీనికి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని అప్లై చేయాలి. మనకు తెలియదు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది స్టార్టింగ్లో. సో మనం ఫ్రంట్ వైపు ఇట్లా తిప్పుకుందాం లెఫ్ట్ని. సో ఇప్పుడు క్లాక్ వైజ్ అంటే ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది అనమాట. అప్పుకు కూడా అంతే, అప్పు క్లాక్ వైజ్ అంటే ఇది, యాంటీ క్లాక్ వైజ్ అంటే దీంట్లో ఏం కన్ఫ్యూజన్ ఉండదు. డౌన్ కూడా అంతే, డౌన్ కొంచెం మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. దాన్ని ఇలా అనుకుందాం. క్లాక్ వైజ్ అంటే ఇది, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది. బ్యాక్, యాక్చువల్గా బ్యాక్కి మనం ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో బ్యాక్కి ఏం యూజ్ చేయం బ్యాక్ని. సో అందువల్ల అవసరం లేదు, లీవ్ ఇట్. సో మనకి దీనివల్ల ఏమర్థమైందంటే ఇప్పుడు రైట్ సైడ్ని క్లాక్ వైజ్ అంటే ఇలా తిప్పుతున్నాం, లెఫ్ట్కి వచ్చేసరికి క్లాక్ వైజ్ అంటే ఇలా తిప్పుతున్నాం. అంటే ఈ రెండు జస్ట్ ఆపోజిట్ ఉన్నాయన్నమాట. ఒక బేసిక్ ఐడియా. రైట్ క్లాక్ వైజ్ అంటే ఇలా తిప్పుతున్నాం, లెఫ్ట్ క్లాక్ వైజ్ అంటే ఇలా, రెండు ఆపోజిట్ ఉన్నాయి కదా. అలాగే అప్పు కూడా అంతే, అప్పు క్లాక్ వైజ్ అంటే ఇలా తిప్పుతున్నాం, మళ్ళీ డౌన్ క్లాక్ వైజ్ అంటే ఇలా తిప్పుతున్నాం. ఇది దీంట్లో ఏం మనకి రివర్స్ ఏం లేదు, సేమే ఉంది. మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి మాత్రం ఆపోజిట్ ఉంటుంది. ఓకే కదా. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్కి వెళ్దాం. ఏంటి, ఫస్ట్ వైట్కి మొత్తం మ్యాచ్ చేయాలి. అయితే ఈ ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ మనం ప్లస్ మ్యాచ్ చేసుకోవాలి. ఈ వైట్కి ప్లస్ మ్యాచ్ చేసుకొని తర్వాత కార్నర్స్ మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ వైట్ కావాలి. అయితే సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ది సెంటర్స్ చూసుకోవాలి. ఇక్కడ వైట్ ఉంది కదా, ఇక్కడ వైట్ ప్లస్ రెడ్, వైట్ రెడ్ ఉన్నది మనం చూస్ చేసుకోవాలి. ఈ క్యూబ్ మొత్తం మీద వైట్ రెడ్ అనే పీస్ ఒకటే ఉంటుంది, దాన్ని ఇక్కడ తెచ్చుకోవాలి మనం. ఇప్పుడు అది ఎక్కడుందో చూసుకుందాం. వైట్ రెడ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది వైట్ రెడ్. అయితే దాన్ని మనం ఇక్కడికి తెచ్చుకోవాలి, ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి సెంటర్లో. అయితే ఇక్కడికి తెచ్చుకునేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడికి తెచ్చుకోవాలి కాబట్టి దానికి ఎగ్జాక్ట్గా కింద ఇక్కడికి తెచ్చుకోవాలి ఫస్ట్ మనం. దాన్ని తెచ్చుకున్న తర్వాత పైకి తీసుకెళ్ళచ్చు. ఇక్కడ ఉంది కదా అది, దానికి ఇలా తిప్పుకున్నాం. ఇక్కడ ఉంది కింద, దాన్ని ఇక్కడికి తెచ్చుకుందాం ఫస్ట్. దాని కిందికి ఎగ్జాక్ట్ దీని కిందికి. వైట్ రెడ్ ఈ కిందికి వచ్చింది కదా, కిందికి వచ్చిన దాన్ని జస్ట్ ఇలా పైకి అనుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ప్రాబిలిటీస్ ఉన్నాయి. దీనికి 2 కలర్స్ ఉంటాయి కాబట్టి ఇలా మనం రొటేషన్ చేసినప్పుడు వస్తే వైట్ అని వస్తుంది పైకి, లేకపోతే రెడ్ అని వస్తుంది. అయితే మనకి ఎగ్జాక్ట్ రివర్స్ రావాలి, వైట్ పైకి వెళ్ళాలి, రెడ్ కిందికి రావాలి కదా. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, అల్గారిథమిక్ ఫార్ములా. మొత్తం రూబిక్స్ క్యూబ్ సాల్వింగ్లో అల్గారిథం అండ్ ప్రాబిలిటీ వస్తే మనకి ఏ ఫార్ములాస్ అవసరం లేదు యాక్చువల్గా. అవి రావు కాబట్టి ఆ అల్గారిథమిక్ ఫార్ములాస్ ఏమేమైతే నీడ్ ఉన్నాయో రూబిక్స్ క్యూబ్ సాల్వింగ్కి 3x3x3కి అవి మాత్రం నేను చెప్తున్నా ఇక్కడ. దీనికి ఒక ఫార్ములా ఉంది, ఇది రివర్స్ కావడానికి, రెడ్ కిందికి వైట్ పైకి వెళ్ళడానికి. ఆ ఫార్ములా ఏంటంటే మీరు కూడా రాసుకోండి. ఫ్రంట్ ఇన్వర్స్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అనమాట. ఇన్వర్స్ అంటున్నా, యాంటీ క్లాక్ వైజ్ని మామూలుగా క్లాక్ వైజ్ని ఫ్రంట్ అని అంట. ఓకేనా, అన్నిటికంతే. అప్పు యాంటీ క్లాక్ వైజ్, ఆ యాంటీ క్లాక్ వైజ్ని ఇన్వర్స్ అంట. అప్ ఇన్వర్స్ అంట. ఫ్రంట్ ఇన్వర్స్, ఫ్రంట్ యాంటీ క్లాక్ వైజ్ అనమాట. ఫ్రంట్ ఇన్వర్స్, అప్పు, లెఫ్ట్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇది కదా, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్. ఇది వచ్చింది కదా, చూడండి. అండ్ ఇటు వద్దాం. ఇప్పుడు ఇది అయిపోయింది, దీన్ని ఫ్రంట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేసుకోవాలి, వైట్ బ్లూ కావాలి మనకి. వైట్ బ్లూ ఇక్కడే ఉంది, ఎగ్జాక్ట్ దాని కిందే ఉంది. దీన్ని జస్ట్ ఇట్లా అనుకుంటే సరిపోద్ది. ఇక్కడ మనకి ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్గా వచ్చినాయి అవే. ఓకే కదా. తర్వాత ఇటు వద్దాం. ఇప్పుడు ఏం కావాలి, వైట్ ప్లస్ ఆరెంజ్ కావాలి. వైట్ ఆరెంజ్ ఇక్కడ ఉంది, వైట్ ఆరెంజ్. అది మనకి ఫస్ట్ ఎగ్జాక్ట్ దాని కిందికి తెచ్చుకుందాం. ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. దీన్ని అటు తిప్పుకుంటే అయిపోద్ది, పైకి తిప్పుకుంటే సరిపోతుంది. ఓకే, మ్యాచ్ అయిపోయింది. అండ్ ఇది తీసుకుందాం, ఇది ఫ్రంట్కి తీసుకోవాలి. ఇప్పుడు ఏది సెట్ చేస్తున్నా అది ఫ్రంట్కి తీసుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ ఏం కావాలి మనకి, వైట్ ప్లస్ గ్రీన్ కావాలి. వైట్ ప్లస్ గ్రీన్ ఎక్కడ ఉందో చూసుకుందాం. వైట్ ప్లస్ గ్రీన్ ఇక్కడ ఉంది, దాన్ని ఫస్ట్ మనం కిందికి తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ ఉన్నదాన్ని కింద ఉన్న వాటిని మంచిగా తెచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ ఉంది ఇది, ఇక్కడ ఉన్నదాన్ని ఫస్ట్ కిందికి తెచ్చుకోవాలి. కిందికి తెచ్చుకుంటే ఇది డిస్టర్బ్ అవుతుంది. ఇది డిస్టర్బ్ కాకుండా మనం తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, దీన్ని కిందికి తెచ్చుకుందాం. కిందికి తెచ్చుకుంటే ఇది డిస్టర్బ్ అయింది చూసిరా. సో ఫస్ట్ దాన్ని పక్కకు జరుపుకుందాం కొంచెం. ఇలా పక్క ఇక్కడికి వచ్చింది. సో దీన్ని మళ్ళీ నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్గా పొజిషన్కి తీసుకొచ్చుకుందాం. ఇది డిస్టర్బ్ కాలే, ఇప్పుడు మనకి ఇది డిస్టర్బ్ కాలే. సో ఇది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్ దీన్ని కిందికి తెచ్చుకోవాలని చెప్పిన కదా, ఇగో తెచ్చేసుకున్నా. దీన్ని ఇప్పుడు పైకి అనుకోవడమే, సింపుల్. ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు మనకి.
ఓకే కదా. ఈ కలర్ ఇప్పుడు ఫామ్లో ఎప్పుడు అప్లై చేయాలంటే ఇది రివర్స్ వస్తాయి, పైన గ్రీన్ కింద వైట్ వస్తేనే ఫామ్లో అప్లై చేయాలి. ఎప్పుడంటే ఇవి ఇట్లా వస్తేనే మనం ఫామ్లో అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి రివర్స్ వచ్చింది కాబట్టి ఈ కండిషన్లోనే ఫామ్లో అప్లై చేయాలి. ఫ్రంట్ ఇన్వర్స్ అప్, లెఫ్ట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్. ఓకే కదా. ఇట్లా ఇప్పుడు మనకి ప్లస్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం కార్నర్స్ సెట్ చేసుకోవాలి. కార్నర్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఈ 4 కార్నర్స్ సెట్ చేయాలి. ఈ 4 కార్నర్స్ సెట్ చేసేటప్పుడు పైన వైట్ ఉంది, ఇక్కడ కూడా విత్ రెస్పెక్ట్ టు సెంటర్స్ మ్యాచింగ్ చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు సెట్ చేయొద్దు మనం. ఇక్కడ వైటు, గ్రీను, రెడ్, మనకి క్యూబ్ మొత్తం మీద ఆ కలర్ ఉన్న పీస్ ఒకటే ఉంటుంది, దాన్ని ఇక్కడ సెట్ చేయాలి మనం ఇప్పుడు. ఓకేనా. ఈ కార్నర్ సెట్టింగ్కి సెకండ్ ఫార్ములా ఉంటుంది. అదేంటంటే రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్ అనమాట. రాసుకున్నారు కదా. ఓకే, మళ్ళీ చెప్తున్నా. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. రైట్ ఇన్వర్స్ అంటే రైట్ యాంటీ క్లాక్ వైజ్, డౌన్ ఇన్వర్స్ అంటే డౌన్ యాంటీ క్లాక్ వైజ్, రైట్ అంటే రైట్ క్లాక్ వైజ్, డౌన్ అంటే డౌన్ క్లాక్ వైజ్ అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుందాం. వైట్ ఇక్కడ సెంటర్లో వైట్ ఉంది కాబట్టి ఇక్కడ వైట్ ఉండాలి. ఇక్కడ సెంటర్లో గ్రీన్ ఉంది ఇటువైపు, సో ఇక్కడ గ్రీన్ రావాలి. ఇక్కడ సెంటర్లో రెడ్ ఉంది, సో ఇక్కడ రెడ్ రావాలి. అది ఎక్కడ ఉందో చూసుకుందాం. ఇక దీని కిందనే ఉంది వైట్, రెడ్, గ్రీన్. ఓకే కదా. మనం ఏదైతే సెట్ చేయాలనుకుంటే ఇక్కడికి సెట్ చేయాలి కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్గా మనం రైట్ సైడే పెట్టుకోవాలి. దాన్ని మనం ఏది సెట్ చేయాలనుకుంటామో అండ్ మనం సెట్ చేసే పీస్ కూడా రైట్ సైడ్లో పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ రైట్ సైడ్లోనే ఉంది. సో డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేద్దాం. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. ఇంకా వచ్చిందాక అప్లై చేయాలి. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. రాలే. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. వచ్చింది. వైటు, గ్రీన్, రెడ్ వచ్చేసింది కదా. ఇక్కడ మనకి ఇప్పుడు వైటు, ఇక్కడ వైటు, ఇక్కడేమో ఆరెంజ్, ఇక్కడేమో గ్రీను. సెంటర్ గ్రీన్ కాబట్టి అది క్యూబ్ మొత్తం మీద ఒకటే ఉంటుంది కాయిన్ పీసు. అది ఎక్కడుందో అది రైట్ సైడ్కి తెచ్చుకోవాలి, ఇక్కడికి తెచ్చుకోవాలి. తెచ్చుకొని దెన్ మనం ఫార్ములా అప్లై చేయాలి. అది ఎక్కడుందో చూసుకుందాం. ఫస్ట్ ఏంటి, వైటు, ఆరెంజ్, గ్రీన్, వైటు, ఆరెంజ్, గ్రీన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నదాన్ని ఫస్ట్ ఇక్కడికి తెచ్చుకోవాలి మనం. మళ్ళీ ఇది డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే కదా. ఎందుకు ఇది ఆల్రెడీ సెట్ చేసినాం మనం. సో ఫస్ట్ ఏం చేయాలంటే దాన్ని కిందికి అనుకుందాం. కిందికి అనుకొని సైడ్కి జరుపుకుందాం. మళ్ళీ దీన్ని యాజ్ ఇట్ ఈస్ పొజిషన్ తీసుకొచ్చుకుందాం. డిస్టర్బ్ కాలే, ఇది చూసిరు కదా. ఇక్కడికి తెచ్చుకోవాలి మనం, రైట్ సైడ్కి తెచ్చుకోవాలి. ఎగ్జాక్ట్గా కిందికి వచ్చింది కాబట్టి దాన్ని తెచ్చుకోవచ్చు మనం ఇప్పుడు సింపుల్గా. ఇక్కడికి వచ్చింది ఇది. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయాలి. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్ ఫార్ములా అప్లై చేయాలి. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. ఒక్కసారిగా వచ్చింది, ఇక్కడ సెట్ అయిపోయింది. ఇంకా ఈ రెండు సెట్ చేయాలి. ఇక్కడ ఏం కావాలి, వైటు, బ్లూ, ఆరెంజ్ కావాలి. అది ఎక్కడ ఉందో చూసుకుందాం. వైటు, బ్లూ, ఆరెంజ్ ఇక్కడ ఉంది. దాన్ని మనం రైట్ సైడ్కి తెచ్చుకోవాలి. ఇక్కడ ఉంది, కిందనే ఉంది ఆల్రెడీ కాబట్టి పెద్ద కాంప్లెక్సిటీ ఉండదు. వైటు, బ్లూ, ఆరెంజ్. ఇక్కడ ఆరెంజ్, వైట్, బ్లూ. ఓకే కదా. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. ఒకసారికే వచ్చింది. సో నెక్స్ట్ ఇది ఇక్కడ ఏంటి, వైటు, రెడ్, బ్లూ కావాలి. అది ఎక్కడ ఉందో చూసుకుందాం. అది ఇక్కడ రైట్ సైడ్కి తెచ్చుకోవాలి. వైటు, రెడ్, బ్లూ. ఇది కూడా కిందనే ఉంది కాబట్టి పెద్ద కాంప్లెక్సిటీ ఉండదు. ఇట్లా అనుకుంటే రైట్ సైడ్కి తెచ్చుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఫార్ములా అప్లై. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, 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 రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. అయిపోయింది. ఇప్పుడు బేస్మెంట్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ కట్టాలి. బేస్మెంట్తో పాటు మనం ఏం చేసినామంటే విత్ రెస్పెక్ట్ టు ది సెంటర్స్ మ్యాచ్ చేసినాం కదా, అందుకని ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయిందిగా. ఇప్పుడు మనం ఓన్లీ కట్టాల్సింది సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ అనమాట. ఇప్పటివరకు మనకి ఒక 30% ఆఫ్ ది రూబిక్స్ క్యూబ్ సాల్వింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 70% సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం బేస్మెంట్ వేసాం అండ్ ఫస్ట్ ఫ్లోర్ కట్టాం కదా. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కట్టాలి. బేస్మెంట్ వేసిన తర్వాత దీన్ని డౌన్ పొజిషన్కి చేసుకోవాలి. ఇప్పుడు దాకా అప్లో ఉంది కదా, అప్లో పెట్టి చేసాము. సో ఇప్పుడు డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్, వైట్ మొత్తం డౌన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ ఆల్రెడీ అయిపోయింది, ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ టు ది సెంటర్సే మ్యాచ్ చేసినాం కాబట్టి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో కూడా ఈ సెంటర్ కామన్. సో ఈ సెంటర్లో అన్నిటికి కామన్ ఉంటాయి. సో మనం ఏం చేయాలి, సెంటర్కి ఈ సైడ్స్ మ్యాచ్ చేయాలి. అయితే దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుందంటే ఈ సైడ్స్ని మ్యాచ్ చేస్తే సరిపోతుంది మొత్తం. అంటే మొత్తం 4 పీసెస్ మ్యాచ్ చేస్తే సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ 4 పీసెస్ చాలు.
ఈ 4 పీసెస్ని సాల్వ్ చేసేటప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ టు ది ఆపోజిట్ సెంటర్సే మ్యాచ్ చేసుకోవాలి మనం. ఓకే కదా. అయితే ఇక్కడ ఏముంది, ఆరెంజ్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. ఆరెంజ్ బ్లూ ఉన్నది ఒకటే ఉంటుంది రూబిక్స్ క్యూబ్ మొత్తం మీద. ఆ పీస్ ఎక్కడ ఉందో ఫస్ట్ ఇక్కడికి తెచ్చుకోవాలి, ఫ్రంట్కి, అప్పుకి, దీనిపైకి తెచ్చుకొని తర్వాత మనం ఒక అల్గారిథమిక్ ఫార్ములా అప్లై చేయాలన్నమాట. అదేంటిది, ఇప్పుడు ఆరెంజ్ ప్లస్ బ్లూ ఎక్కడుందో చూద్దాం. ఆరెంజ్ ప్లస్ బ్లూ మనకి పైన అవైలబిలిటీలో లేదు, సో వేరే చూజ్ చేద్దాం. ఇక్కడ ఏం కావాలి మనకి, ఇప్పుడు ఇది చేద్దాం, రెడ్ ప్లస్ గ్రీన్. రెడ్, ఇక్కడ రెడ్ ప్లస్ గ్రీన్ రావాలి. అది ఎక్కడుందో చూడండి క్యూబ్ మొత్తం మీద. ఎక్కడుంది, ఇగో ఇక్కడ ఉంది, రెడ్ ప్లస్ గ్రీన్ ఉంది. దాన్ని ఫస్ట్ ఇక్కడికి తెచ్చుకోవాలి. పైన ఉంది కాబట్టి సింపుల్ అన్నమాట తెచ్చుకోవడం. ఇగో రెడ్ పైకి వచ్చింది కదా, ఈ మ్యాచింగ్ ఉండాలి ఎప్పుడైనా. గ్రీన్ ఇక్కడ ఉంది. సో ఇది ఏం జరగాలంటే ఇటువైపు రైట్ సైడ్కి జరగాలి. రైట్ సైడ్ కదా ఇది రైట్ సైడ్కి జరగాలన్నమాట. అప్పుడు మళ్ళీ మనకి ఈ క్యూబ్ మొత్తం డిస్టర్బ్ అవ్వకూడదు, ఓన్లీ ఇది ఒక్కటే డిస్టర్బ్ అవ్వాలి. దీనికి ఒక ఫార్ములా ఉంది, రాసుకోండి. థర్డ్ ఫార్ములా రైట్ సైడ్కి, అప్పటి నుంచి రైట్ సైడ్కి రావడానికి అప్పు రైట్, అప్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్, అప్పు ఫ్రంట్. చూడండి వచ్చేసింది, రైట్ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చేసింది, రెడ్ గ్రీన్ అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ ఇది కావాలి మనకి, ఏం కావాలి ఇప్పుడు, గ్రీన్ ప్లస్ ఆరెంజ్ కావాలి. అది ఎక్కడ ఉందో చూసుకుందాం. ఇదిగో ఇక్కడ ఉంది, గ్రీన్ ప్లస్ ఆరెంజ్. అయితే మనం సెట్ చేసేటప్పుడు ఇక్కడికి తెచ్చుకోకూడదు, గ్రీన్ ఆరెంజ్ ఇది మ్యాచింగ్ ఉండాలి సెంటర్కి. గ్రీన్ ఆరెంజ్ మీకు తెచ్చుకోవాలి. అలాంటప్పుడు ఆరెంజ్ తెచ్చుకొని దీన్ని లెఫ్ట్ సైడ్కి మార్చుకోవాలి. అర్థమైంది. అప్పటి నుంచి ఇక్కడ గ్రీన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, అప్పటి నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలన్నమాట. అప్ టు లెఫ్ట్ అంటే ఇంకొక ఫార్ములా ఉంటుంది, ఫోర్త్ ఫార్ములా రాసుకోండి. అప్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్పు లెఫ్ట్, అప్పు ఫ్రంట్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్. చూడండి వచ్చేసింది. ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, గ్రీన్ ఇటు వెళ్ళిపోయింది. అండ్ రిమైనింగ్ క్యూబ్ అంతే ఉంది, ఏం మారలే, సేమ్ అంతే ఉంది, డిస్టర్బ్ అవ్వలే. ఓకే కదా ఇప్పటి వరకు. అండ్ ఇక్కడ చూడండి, ఇక మనకు ఆరెంజ్ ప్లస్ బ్లూ కావాలి. అది ఎక్కడ ఉందో చూడండి. ఆరెంజ్ ప్లస్ బ్లూ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ మన కాంప్లెక్సిటీ ఉంది. మనం పైన ఉన్న వాటిని సింపుల్గా ఇలా చేంజ్ చేసుకొని తెచ్చుకుంటున్నాం. ఓకే కదా. కానీ అది ఇక్కడ ఉంది, సెకండ్ ఫ్లోర్లో ఫిక్స్ అయిపోయింది. సో దీన్ని ఫస్ట్ పైకి తెచ్చుకోవాలి మనం. థర్డ్ ఫ్లోర్కి తెచ్చుకుంటే మనం పైకి ఇలాంటి అలా జరుపుకోవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పైకి తెచ్చుకోవాలి. మనం జనరల్గా ఒక అప్ టు రైట్ ఫార్ములా వేద్దాం, అది అప్పుడు ఇక్కడికి వస్తుంది. అర్థమైందా. ఇక్కడికి ఉన్నది ఎగ్జాక్ట్ ఆపోజిట్ వెళ్తుంది. కావాలంటే చూడండి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వేద్దాం ఫార్ములా, అప్ టు రైట్ అనమాట. ఎందుకంటే ఇది మనకి బయటికి రావాలి కదా, అందుకని అప్ టు రైట్ చెప్పిన ఆల్రెడీ ఫార్ములా మీకు ఇంతకు ముందే, అదే అప్లై చేస్తున్నాం. రెండే ఫార్ములాలు ఉంటాయి సెకండ్ ఫ్లోర్కి, ఆ రెండు ఆల్రెడీ చెప్పేసినాం. చూడండి ఇప్పటిదాకా ఇక్కడ ఉంది కదా, ఎగ్జాక్ట్ ఇక్కడికి వెళ్తుంది. కావాలంటే చూడండి ఆరెంజ్ బ్లూ ఇక్కడికి వెళ్ళిపోయింది కదా, అది దాన్ని ఇప్పుడు ఆరెంజ్ మీకు తెచ్చుకుందాం. ఇప్పుడు మనకి బ్లూ ఇక్కడ ఉంది రైట్ సైడ్కి, అప్ టు రైట్ ఫార్ములా మళ్ళీ వేసేయండి. అప్ టు రైట్, అప్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్, అప్ ఫ్రంట్. మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్ నుంచి బ్లూకి వచ్చేసింది. ఓకే కదా. ఇప్పుడు ఇది ఒకటి సెట్ చేస్తే మనకి సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. బ్లూ రెడ్ కావాలి. బ్లూ రెడ్ ఎక్కడ ఉందో చూసుకుందాం. ఇక్కడ ఉంది బ్లూ రెడ్. ఇలా పెట్టి అప్లై చేయకూడదు ఫార్ములా, ఎందుకంటే అది వేరే కలర్ ఉంది. ఇలా పెట్టుకుంటే రెడ్ మీదకి వచ్చింది, బ్లూ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. కాబట్టి అప్ టు లెఫ్ట్ ఫార్ములా వేసేయండి. చూడండి సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం, వితౌట్ డిస్టర్బింగ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది క్యూబ్. ఇది డిస్టర్బ్ అవ్వలేదు. సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే 2 ఫార్ములాస్ తోటేమో మనకి బేస్మెంట్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోతుంది, ఇంకో 2 ఫార్ములాస్ తోటేమో సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి 50% ఆఫ్ ది రూబిక్స్ క్యూబ్ సాల్వింగ్ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 50% థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయడమే ఉంటుంది. ఇప్పుడు 2 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఇంకా మనకి ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ కట్టాలి. ఈ థర్డ్ ఫ్లోర్కే 4 ఫార్ములాస్ ఉంటాయి మనకి. ఇప్పుడు బేస్మెంట్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కలిపి 4 ఫార్ములాస్. ఈ థర్డ్ ఫ్లోర్ ఒక్కదానికే 4 ఫార్ములాస్ ఉంటాయి, అల్గారిథమిక్ ఫార్ములాస్.
ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే థర్డ్ ఫ్లోర్ కట్ట దీనికి కూడా ఫస్ట్ ప్లస్ ఫామ్ చేయాలి మనం. సేమ్ ఫస్ట్ స్టెప్లో ఏం చేసినామో అదే అనమాట, ప్లస్ ఫామ్ చేయాలి. ఈ ప్లస్ ఫామ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే రాసుకోండి, ఫ్రంట్ రైట్ అప్, రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ ఫ్రంట్ ఇన్వర్స్. అప్లై చేద్దాం. ఫ్రంట్ రైట్ అప్, రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ ఫ్రంట్ ఇన్వర్స్. ఫ్రంట్ ఇది కదా ఫ్రంట్, ఫ్రంట్ రైట్ అప్, రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ ఫ్రంట్ ఇన్వర్స్. ఫామ్ అయిపోయింది ప్లస్. చూడండి, అంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది క్యూబ్ డిస్టర్బ్ అవ్వలేదు. అది చూడండి ఒకసారి. ఒకవేళ డిస్టర్బ్ అయిందంటే మీరు ఫామ్లో తప్పేసినట్టు, అల్గారిథమిక్ ఫామ్లో. ఓకే కదా, డిస్టర్బ్ అవ్వలేదు. చూసారు కదా, ప్లస్ ఫామ్ అయింది. ప్లస్ ఫామ్ అయ్యేటప్పుడు మళ్ళీ సెంటర్స్తో మ్యాచింగ్ ఉండాలి. అట్లా లేకపోతే మళ్ళీ ఇంకో ఫామ్లో వేయాలి మనం. ఇక్కడ బ్లూతో సెట్ అయింది, ఓకే. ఇక్కడ సెట్ అవ్వలేదు. ఇక్కడ ఓకే, కానీ ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ కూడా ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది, ఇక్కడ కూడా సెట్ అవ్వలేదు. అయితే మనకి ప్లస్ ఫామ్ అయినప్పుడు జనరల్గా ఏంటంటే మినిమం టూ సైడ్స్ అయితే మ్యాచ్ అవుద్ది. కావాలంటే దీన్ని మనం రొటేషన్ చేసుకుంటే గ్రీన్ వైపు సెట్ చేస్తున్నాం, ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. టూ సైడ్స్ అయితే కంపల్సరీ మ్యాచ్ అవుద్ది ప్లస్ ఫామ్ అయినప్పుడు. ఇంకా రిమైనింగ్ టూ సైడ్స్ కాదు. ఇప్పుడు టూ సైడ్స్ అయింది కదా, దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఆరెంజ్ అయింది, గ్రీన్ అయింది, ఈ రెండు కాలేదు. సెట్ అయిన వాటిని ఒకటి రైట్ సైడ్ ఉండాలి, ఒకటి ఆపోజిట్ సైడ్ లాగా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సెట్ అయింది కాబట్టి దీన్ని రైట్ సైడ్, ఇంకోటి సెట్ అయింది కదా దీన్ని బ్యాక్ సైడ్ పెట్టి ఇప్పుడు ఇంకో ఫామ్లో అప్లై చేయాలి. ఎందుకంటే ఈ రెండు కూడా మ్యాచ్ కావాలి కదా. ఈ రెండు కూడా మ్యాచ్ కావడానికి ఇప్పుడు సిక్స్త్ ఫామ్లా ఉంటుంది. సిక్స్త్ ఫామ్లా ఏంటంటే రైట్ అప్, రాసుకోండి, రైట్ అప్, రైట్ ఇన్వర్స్ అప్, రైట్ అప్ అప్ రైట్ ఇన్వర్స్. ఇప్పుడు మళ్ళీ మనం రొటేషన్ చేసుకుందాం. చూడండి మ్యాచ్ అయినాయో కాలేదో. ఇక్కడ బ్లూ రెడ్ గ్రీన్ ఆరెంజ్. ఓకే, మ్యాచ్ అయిపోయినాయి ఇప్పుడు. ఓకే కదా, ఇప్పుడు ప్లస్ ఫామ్ అయిపోయింది విత్ రెస్పెక్ట్ టు ది సెంటర్స్. ఓకే కదా, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇంకా ఇది కార్నర్స్ కావాలి. ఈ కార్నర్ సెట్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ ఏ కార్నర్ని ఆ కార్నర్కి తెచ్చుకోవాలి. ఇక్కడ ఏం కావాలి మనకి, ఎల్లో బ్లూ రెడ్ కావాలి. ఇక్కడ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ ఉంది. ఎక్కడ ఉంది అది, ఎల్లో బ్లూ రెడ్, ఎల్లో బ్లూ రెడ్ ఇక్కడ ఉంది. దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. దానికి సెట్ కావాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే రాసుకోండి, ఇది ఇంపార్టెంట్, సెవెంత్ ఫార్ములా, లాస్ట్ ఫార్ములా. అప్ రైట్, అప్ ఇన్వర్స్ లెఫ్ట్ ఇన్వర్స్, అప్ రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ లెఫ్ట్ అనమాట. సో ఈ ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఈ 4 కార్నర్స్లో ఒకటి మాత్రం దాని ఒరిజినల్ పొజిషన్లోనే ఉంటుంది. దాన్ని మనం రైట్ సైడ్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ పెట్టుకొని ఫార్ములా అప్లై చేయాలి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఎక్కడ ఉంది అది, ఇక్కడ ఏం కావాలి, బ్లూ ఎల్లో రెడ్ కావాలి. ఇక్కడ లేదు, బ్లూ ఎల్లో రెడ్ వదిలేయండి. ఇక్కడ ఏం కావాలి, ఆరెంజ్ బ్లూ ఎల్లో కావాలి. ఎల్లో ఉంది, బ్లూ ఉంది, కానీ ఆరెంజ్ లేదు, వేరేది ఉంది, వదిలేయండి ఇది కూడా. ఇక్కడ ఏం కావాలి, గ్రీను ఆరెంజ్ ఎల్లో కావాలి. గ్రీను లేదు, వేరేది ఉంది, వదిలేయండి. ఇక్కడ ఏం కావాలి మనకి, ఎల్లో రెడ్ గ్రీన్ కావాలి. ఎల్లో రెడ్ గ్రీన్ ఇది ఉంది. సో దీన్ని రైట్ సైడ్, ఇది కరెక్ట్ పొజిషన్లోనే ఉంది కాబట్టి దీన్ని మనం రైట్ సైడ్ పెట్టుకోవాలి. అంటే రైట్ సైడ్ అంటే ఇదే కదా, ఇక్కడే పెట్టుకొని ఫార్ములా అప్లై చేయాలి. ఇందాక చెప్పిన ఫార్ములా, అప్ రైట్, అప్ ఇన్వర్స్ లెఫ్ట్ ఇన్వర్స్, అప్ రైట్ ఇన్వర్స్ అప్ ఇన్వర్స్ లెఫ్ట్. చూడండి ఇప్పుడు అన్నీ ఏ కార్నర్ ఆ కార్నర్ సెట్ అయిపోద్ది. చూడండి ఇక్కడ ఏం కావాలి మనకి, ఎల్లో రెడ్ గ్రీన్ కావాలి. ఎల్లో రెడ్ గ్రీన్ ఈ కార్నర్కే వచ్చింది. ఓకే, ఇది ఆల్రెడీ ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోయింది కూడా. బ్లూ మనకి ఎల్లో బ్లూ రెడ్ కావాలి, ఇది ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఇక్కడ ఏం కావాలి, ఎల్లో ఆరెంజ్ బ్లూ కావాలి. ఎల్లో ఆరెంజ్ బ్లూ ఉంది కదా ఇక్కడే. ఓకే, సెట్ అయిపోయింది. ఇది కూడా ఆటోమేటిక్గా ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఓకే కదా. ఇప్పుడు మనం కార్నర్స్ని సెట్ చేయాలి. ఈ కార్నర్ సెట్ చేయడం చాలా ఈజీ. ఆల్రెడీ మనకి ఫస్ట్ స్టెప్లోనే యూజ్ చేసినాం. రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్. అక్కడ కూడా 3 కలర్డ్ పీసెస్ సెట్ చేసింది. ఇక్కడ కూడా 3 కలర్డ్ పీసెస్. ఇది 8th ఫార్ములా, రాసుకోండి. రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ అన్నమాట కార్నర్స్కి. ఇది రైట్ సైడ్లోనే ఉంది కదా, రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఫార్ములా డైరెక్ట్ అప్లై చేయడమే. రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్
డౌన్ వచ్చిందాక అప్లై చేయండి. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్, డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్, డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్, డౌన్. ఇది ఓకే అయింది. అయితే ఇక్కడ ఓకే అయింది కాబట్టి మిగతా వాటికి ఇక్కడికి పోయి చేయకూడదు. వాటిని ఇక్కడికి ఫస్ట్ ఇక్కడ సెట్ చేసినాం కాబట్టి మిగతా వాటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చుకోవాలి, ఇటు జరుపుకోవాలి పైదాన్ని. ఇది ఆల్రెడీ సెట్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి సెట్ కాలేగా దీనికి ఫార్ములా అప్లై, దీన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. సేమ్ అదే పొజిషన్. యాక్చువల్గా ఇట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే రూబిక్స్ క్యూబ్ మొత్తం డిస్టర్బ్ అవుతున్నట్టు అనిపిస్తుంది లాస్ట్ స్టెప్లో, కానీ ఫైనల్గా వచ్చేసరికి ఏం డిస్టర్బ్ కాదు. మామూలుగా యాజ్ ఇట్ ఈస్ దాని పొజిషన్లో అవే వస్తాయి. కావాలంటే మీరే చూడండి. రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్, డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్, డౌన్ అయిపోయింది. అప్పు దీన్ని కొంచెం వాటి పొజిషన్లో మ్యాచింగ్ చేసుకుంటే చాలా అప్పర్ లేయర్ని రూబిక్స్ క్యూబ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి. స్టెప్స్ని మీరు సింగిల్ డేలో నేర్చుకోవాలి అని అనుకోకండి. ఎందుకంటే మీరు సింగిల్ డేలో నేర్చుకున్నారనుకో సెకండ్ డేనే మర్చిపోతారు. అందుకని 3 స్టెప్స్ కదా, 3 డేస్లో నేర్చుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? అప్పు, ఫస్ట్ బేస్మెంట్ అని చెప్పింది కదా, బేస్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ కూడా. దీనికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 2 ఒక డేలో నేర్చుకోండి. ఎంత పర్ఫెక్షన్ ఉంటుందంటే, ఎంత పర్ఫెక్షన్లో నేర్చుకోవాలంటే 1 మినిట్లో ఇది మొత్తం సాల్వ్ చేయగలగాలి. అంత పర్ఫెక్షన్ వచ్చే వరకు 1 డే, 2 ఫార్ములాస్ జస్ట్. ఇట్ డజంట్ టేక్ మోర్ టైమ్. ఐ థింక్ 1 డే ఈజ్ ఎనఫ్. సెకండ్ స్టెప్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయడం. ఈ సెకండ్ ఫ్లోర్కి 2 ఫార్ములాస్ ఉన్నాయి. దీన్ని కూడా సెకండ్ డే నేర్చుకోండి. అంతేగాని సేమ్ డేలో నేర్చుకుంటే నెక్స్ట్ డేకే మర్చిపోతారు. మనం 3 ఫ్లోర్లు ఒకే రోజు వేస్తే నెక్స్ట్ డేకే కూలిపోద్ది అది. ఓకేనా? థర్డ్ డే వచ్చేసి థర్డ్ ఫ్లోర్ వేయడం నేర్చుకోండి. ఎంత పర్ఫెక్షన్ రావాలంటే ఇనిషియల్ స్టేజ్లో అయితే ఒక 10 to 12 మినిట్స్ పడుతుంది రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడానికి. తర్వాత బాగా ప్రాక్టీస్ మీద వితిన్ 3 to 4 మినిట్స్. ఐ థింక్ నాకైతే 3 మినిట్స్ పడుతుంది ఈ మెథడ్లో. మరి మీకు అది మీ స్పీడ్నెస్ బట్టి ఉంటుంది. 3 to 4 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది బై ప్రాక్టీసింగ్. నేను సాల్వ్ చేసి కలర్ కూడా షేడ్ అయిపోయినాయి చూడండి. అంత పర్ఫెక్షన్ రావాలి. ఓకే, నాకంటే ఫాస్ట్ కూడా సాల్వ్ చేయొచ్చు. 2 మినిట్స్ 2 మినిట్స్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఉన్నారు 30 సెకండ్స్లో 40 సెకండ్స్లో కూడా సాల్వ్ చేసేవాళ్ళు, కానీ ఈ మెథడ్లో కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్గారిథము, ప్రాబబిలిటీ అవేం రాకుండా బై హ్యాడింగ్ ద ఫార్ములాస్ వీఆర్ సాల్వింగ్ దిస్ క్యూబ్. సారీ, తెలుగులో చెప్పాలి కదా. మనకి ఏం ఆల్గారిథం గురించి కానీ ప్రాబబిలిటీ గురించి కానీ అసలు ఒక ఐడియా కూడా లేకుండా మనం జస్ట్ ఫార్ములాస్ని బై హార్ట్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి 3 to 4 మినిట్స్ పడుతుంది. అదే ఆల్గారిథం, ప్రాబబిలిటీ మొత్తం పర్ఫెక్ట్గా వస్తే 30 సెకండ్స్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఈ మెథడ్లో అయితే 3 to 4 మినిట్స్ పడుతుంది బాగా ప్రాక్టీస్లో. ఓకేనా? 3 డేస్లో నాకు తెలిసి 3 to 4 మినిట్స్లో మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే కదా? ఓకే.